హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో బ్యాచిలర్ స్టైల్ చిక్కుడుకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఫ్రై అయితే రసం, పప్పు, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. స్పైసెస్ వేయడం వల్ల రైస్లోకి కూడా చాలా బాగా కలుస్తుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. వంట రాని వాళ్ళైనా ఎలాంటి వారైనా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ ఫ్రైని ఎలా చేసేయాలో చూసేద్దాం. ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లి రెమ్మలు, అర టీ స్పూన్ మినపగుళ్ళు, పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వీటిని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ చిక్కుడుకాయలు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చిక్కుడు ముక్కలు ఆల్మోస్ట్ ఇలా బాగా వేగిపోయి రంగు మారాక దీనిలోనే రుచికి తగినంతగా ఉప్పు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర, మిరియాల పొడిని వేసుకోండి. ఈ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టే విధంగా మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకుని ఉప్పు కారాన్ని చూసుకోండి. ఫ్రై ఆల్మోస్ట్ ఇలా కుక్ అయిపోయింది కదా. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఇలాంటి ఫ్రైస్ చేసుకుని చింతపండు చారు కాంబినేషన్లో తింటే నాన్ వెజెస్ కూడా వీటి ముందు పనికిరావు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.